changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఇదిన దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై సామెతల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. నీ పగవాడు ఆకలి కొని నెడల వానికి భోజనము పెట్టుము అని లేఖనము సెలవిచ్చుచున్నది. పగవాడు అనంటే శత్రువు. గుర్తొచ్చాడా శత్రువు? వాక్యం వింటున్న మనలో చాలా మందికి శత్రువులు ఉంటారు. నా పుట్టుక శత్రువు అండి, నేను అతన్ని క్షమించను, అతన్ని మాత్రం అస్సలు కరుణించనని చాలామంది మన జీవితాల్లో శత్రువులను బట్టి పగవారిని బట్టి ఏదో నిన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. బట్ లేఖనం ఏం సెలవిస్తుంది? అట్టి పగవారిని గురించి ఆలోచన చేస్తే, నీ పగవాడు ఆకలి గొని నెడల వానికి ఆహారము పెట్టుము అని లేఖనము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, వాక్యం వింటున్న నీ నా జీవితంలో పగవాడు ఆకలి ఉన్నప్పుడు మనం భోజనం పెట్టాలని లేఖనము సెలవిస్తుంది. పెట్టకపోతే ఏమవుతుంది? నేను పెట్టనండి అని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 44వ వచనంలో చదివితే కనుక యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కొంతమందిని ఉద్దేశించి కొన్ని మాటలు పలుకుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కుడివైపున ఉన్నేమో గొర్రెలను, ఎడమ వైపున ఉన్న వారినేమో మేకలుగాను, కుడివైపున ఉన్న వారినేమో తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని, ఎడమ వైపునేమో శపించబడిన వారులారా అని అనేకమైన విషయాలు ప్రభువారు తెలియజేస్తూ ఉపమాన రీతిగా కుడివైపున ఉన్న వారితో నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, నేను దాహంగా ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారు, రోగిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, పరవాసిగా ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు అని అనేకమైన విషయాలు చెప్పుకుంటూ వస్తే కుడివైపున నన్ను నీతిమంతులు అన్నారట, ప్రభువా నీవెప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు నీకు ఆహారం ఇచ్చాం, నీవెప్పుడు దాహం ఉన్నప్పుడు నీకు నీళ్ళు ఇచ్చాం, నీవెప్పుడు రోగ్గా ఉన్నప్పుడు పరామర్శించాం, నీవెప్పుడు వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు నిన్ను పట్టించుకున్నాం అని అనేకమైన విషయాలు తెలియచేస్తున్నారు. అయితే ఎడమవైపున ఉన్న వారిని చూస్తే, ప్రభా నువ్వెప్పుడు వచ్చావయ్యా, నువ్వెప్పుడు అడిగావు ఆకలని, నువ్వెప్పుడు అడిగావు దాహమని, నీవెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు, నువ్వెప్పుడు రోగ్గా ఉన్నావు అంటే ప్రభువారు ఏమన్నారంటే, మిక్కిలి ఈ నా సహోదరులలో, మిక్కిలి అలుపులలో ఈ నా సహోదరులలో ఎవరికైనాను మీరు అలాగూ చేసిన ఎన్నడలా అది నాకును చేసినట్లే. అంటే నీ పగవాడికి నువ్వు చేస్తే ఆటోమేటిక్గా ఎవరు చేస్తున్నావో తెలుసా? దేవునికి. నీ పగవాడు ఆకలి కొని నడల వానికి అన్నము ఆహారము పెట్టుమని లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, ఎందుకో తెలుసా? క్రిస్టియానిటీ అనగా దేవుని యొక్క క్రైస్తవం అనేది ఇలాంటి బేసిక్ ఫౌండేషనల్ ట్రూత్స్ మీద క్రిస్టియానిటీ అనేది డెవలప్ అయింది. ప్రియులారా, పంటికి పన్ను కంటికి కన్ను అనే మాటలన్నీ పోయాయి. నీ కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. నీ పగవాన్ని, నీ శత్రువుని సైతం ప్రేమించు, నిన్ను హింసించే వరకు ప్రార్థన చేయి, నీ పగవాడు ఆకలి ఉంటే ఆహారం పెట్టు, శత్రువుని సైతం ప్రేమించమని చెప్పింది బైబిల్. అందుకే ఈరోజు చాలా మందికి నచ్చడం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఫాలో అవుతున్న వాటికంటే, వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతాల కంటే గొప్పగా ఉండదాన్ని జీర్ణించుకోలేక. ఎవరు ఏ మహోన్నతమైన వ్యక్తి శత్రువులను ప్రేమించమని చెప్పలేదు, పగవారిని ద్వేషించమని, పగవారిని దూషించమని చెప్పారు, కానీ శత్రువును పగవారిని ప్రేమించమని ఎవరు చెప్పలేకపోయారండి. అందుకనే ఈ రోజున కొంతమందికి నచ్చడం లేదు, గెట్టడం లేదు, మింగుడు పట్టలేదు, ఏమాత్రం కూడా జీర్ణించగలేకపోతున్నారు. వాక్యం ఉంటున్న నీ నా జీవితంలో వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలనుకుంటే, నీ పొరుగువానికి ఆకలిగా ఉన్నప్పుడు, నీ శత్రువుకు ఆకలిగా ఉన్నప్పుడు, పగవానికి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టు. తద్వారా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించగలిగిన మహోన్నతమైన వ్యక్తిగాను, కుడివైపున ఉన్న వాని వలె, గొర్రెల వలె, నీతిమంతుల వలె మనం ఉంటాం. అంతేగాని లేనిపోయిన పగలతో నీ ఉన్న ఈ కొంచెం జీవితాన్ని పాడు చేసుకోమాక ప్రియ దేవుని బిడ్డ. జీవితం ఎప్పుడు ఎలాగ ఎవరిది ఎక్కడ ముగుస్తుందో తెలియదు. ఇక్కడేమి క్షేమంగా 100 సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్న భరోసా ఎవరికి లేదు. ఉన్ననాళ్ళు 10 మందితో సంతోషంగా, స్నేహపూర్వకంగా, సమాధానకరంగా బ్రతికితే పరలోక రాజ్యంలో దేవుని దగ్గర మనకి స్థానం దొరుకుతుంది. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మా ప్రియుల జీవితాల్లో ఈ దినం మొదలుకొని పగవారి ఎడల ప్రేమ, స్నేహము, దయ కలిగి ఉండి
వారిని ప్రేమించగలిగినట్టు గొప్ప మహోన్నతమైన మనస్సును వారికి దయచేయండి తండ్రి. నీ పగవాడు ఆకలిగా నిన్న వాడికి ఆహారం పెట్టమన్నారు ప్రభా. మేమెప్పుడు నీవు ఆహారంగా నువ్వు ఆకలి అన్నప్పుడు మేమెప్పుడు ఆహారం పెట్టామని నీతిమంతులు అంటే నీవెప్పుడు అసలు ఆకలిగా ఉన్నప్పుడు మమ్మల్ని అడిగావయ్యా అని ఎడమవైపున ఉన్నవారు అన్నవారి వలె కాక మా ప్రియులు కుడివైపునున్న జాబితాలోనికి వచ్చినట్లుగా ప్రతి మేలును ప్రతి ఈవిని పగవారి పట్ల కూడా జరిగించి ఆశీర్వాదాలకు వారసులగినట్లుగా చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.